వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి మన యొక్క విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. సో మొత్తానికి ఇది పండగ లాంటి అప్డేట్, మామూలు పండగ కాదు. సో ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వస్తున్న పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ అయితే చూస్తారు మామూలుగా లేదు. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి మామ. కేవలం ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే తప్పులో కాలేసండి మామ. ఇందులో మాస్ ఉంది, మట్టి వాసన ఉంది, అంతకు మించిన ఏదో ఎమోషనల్ జర్నీ ఉంది అని అనిపించింది గ్లిమ్స్ చూసినప్పుడు. అయితే ఈరోజు గ్లిమ్స్ చూస్తూ మనం మాట్లాడుకుందాం, డీటెయిల్డ్ గా రియాక్షన్ తో రివ్యూతో మాట్లాడేసుకుందాం ఎలా అనిపించింది ఏంటనేది. సో ఇంకేమాత్రం అవసరం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరైతే మన ఇంతకు ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద పెహల్వాన్ గేమ్స్. మట్టి కుస్తీ అంటే బంతితో బ్యాట్కి వెళ్ళే ఆట కదరా, ప్రాణంతో సావుకి వెళ్ళే ఆట అన్న ఒక ట్రైలరు. రామన్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా మామూలుగా లేదు. ఏంది మామ మన రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్. పోతావా హనుమాన్ పా. ఆ మట్టిలో పొరుగెత్తుకుండా వస్తుంటే హల్క్ వస్తున్నట్టుంది. హనుమాన్ హనుమాన్ జై శ్రీరామనవమిలో హనుమాన్ పోస్టర్ మహా చూడమే అట్టే నా పొగరు అంటూ డైలాగ్ ఎండ్ చేశారు. హ్యాపీ బర్త్డే హనుమాన్ గారు. గ్లోబల్ రిలీజ్ April 30 వచ్చేస్తుంది. మామూలుగా లేదు గ్లిమ్స్. నాకు ఎలా అనిపించింది అనేది మాట్లాడుకుందాం. గ్లిమ్స్ లో మొదటగా మాట్లాడేసింది కట్టి పడేసే విజువల్స్ అలా ఉన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యాన్ని బుచ్చిబాబు సనా చాలా రా అండ్ రస్టిక్ గా చూపిస్తున్నారని అయితే క్లియర్ గా అర్థమైపోయింది. ఆ నేటివిటీ, ఆ మట్టి కుస్తీలు, పల్లెటూరు వాతావరణం చూస్తుంటే చాలా 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 రూటెడ్ గా ఉండబోతుంది. బికాజ్ మనకు ఆల్రెడీ సాంగ్స్ వచ్చినాయి. చాలా రూటెడ్ ఫిల్మ్ అని అర్థమవుతుంది. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ చూసారా నెక్స్ట్ లెవెల్. చరణ్ గారి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆ కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీ వేరే లెవెల్. భయ ఆ క్యారెక్టర్ ని రామ్ చరణ్ పరకాయ ప్రవేశం చేసేసారు అన్నట్టు చెప్పుకోవచ్చు. గ్లోబల్ స్టార్ నుంచి ఒక మంచి పక్కా లోకల్ పహల్వాన్ అయిన మారిన తీరు అద్భుతస్య గ్లిమ్స్ లో అలా అనిపించింది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి మామ, అస్సలు మర్చిపోద్దు. ఇక ఈ గ్లిమ్స్ లో చూస్తే AR రెహమాన్ గారు ఆ గ్లిమ్స్ కి మంచి కుస్తీ రేంజ్ లో ప్రాణం పోసారు మ్యూజిక్. సో AR రెహమాన్ అంటే కేవలం మెడోలీడ్ మాత్రమే కాదు, ఇలాంటి మాస్ ఎలివేషన్స్ ఇచ్చే ఆయనకు ఉన్న సౌండ్ మామూలుగా లేదు. ఈ డంపింగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి చెప్పవలసి లేదు. ప్రతి ఫ్రేమ్ సూపర్. ఆ డార్క్నెస్, ఆ మట్టి, ఆ విజువల్స్ చాలా బాగుంది. లైటింగ్ అండ్ కెమెరా వర్క్స్ సినిమాకి రిచ్ లుక్ వచ్చాయి ఆ మట్టిలోనే, మామూలుగా లేదు. సో చివరికి జానీ గారికి ఒక డైలాగ్ వేస్తూ ఉన్నారు, పాట అంటే ప్రాణం అన్నట్టు. సో అది కూడా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా మంచిగానే వర్కౌట్ అయింది అనిపిస్తుంది సినిమాలో. సో ఆల్రెడీ పాటలో చూసి ఈ పాటలో మొత్తం ఇది గ్లిమ్స్ లో అంతా మన రామ్ చరణ్ గారు బల్క్ ట్రాన్స్ఫర్మేషన్, బల్క్ గ్లిమ్సే ఉంది కాబట్టి ఇక చెప్పవసరం లేదు. బుచ్చిబాబు సనా ఉప్పెనాలో ఎంత డెప్త్ చూపించడం మన అందరికీ తెలుసు. ఇందులో కూడా అంతకంటే పవర్ఫుల్ ఎమోషన్ ఉంటుందని మనం ఊహించవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం ఒక రెజ్లింగ్ మ్యాచ్ గెలవటం గురించి కాదు అనుకుంటున్నా. ఒక మనిషి తన ఉనికిని తన ఊరి కోసం పోరాడటం ఇలాంటివి అనిపిస్తుంది నాకు ఈ గ్లిమ్స్ కానీ ఈ ట్రైలర్ ఈ ట్రీజర్లు సాంగ్స్ చూసినప్పుడు. సో డైలాగ్ లేకపోయినా డైలాగ్స్ ఉన్నాయి అనుకోండి, విజువల్తో చాలా చాలా తన మార్పు చూపించాడు బుచ్చిబాబు సనా. సో ఓవరాల్ గా చెప్పాలంటే పెద్ది పెహల్వాన్ కేవలం ఒక సినిమా కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ చరణ్ గారు చేసే శివ తాండవం చెయ్యబోతున్నారు. గుర్తుపెట్టుకోండి బావా, అప్పుడు మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు. అంటే నెక్స్ట్ వీడియో కొంటాం. బొబ్బాయి టట్టా.